నగరంలోని వసుధ పాఠశాల 18వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన 3 రోజుల క్రీడా పోటీలు ముగిశాయి. ముగింపు శిబిరానికి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నర్సయ్య హాజరయ్యారు. క్రీడలలో గెలుపు ఓటములు సహజమని, ఓడినా గెలిచేందుకు ప్రయత్నం చేయాలన్నారు. ఇటీవల పాఠశాల కళాశాల వార్షికోత్సవ సందర్భంగా సాంస్కృతిక క్రీడా పోటీలను నిర్వహిస్తారు. కానీ అందుకు భిన్నంగా దుబ్బాలోని వసుధ పాఠశాల యాజమాన్యం 3 రోజుల పాటు విద్యార్థులకు క్రీడా పోటీలను నిర్వహించింది. ఈ క్రీడలను ఒలింపిక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య ప్రారంభించారు. పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. ముగింపు ఖేల్ ఉత్సవ్ శిబిరంలో బొబ్బిలి నర్సయ్య, ఒలింపిక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ భక్తవత్సలం, ఆకుల కొండూరు సర్పంచ్ అశోక్, పాఠశాల యాజమాన్యం నితీష్ మాళు, దీపక్ మాళు పాల్గొన్నారు. 3 రోజుల పాటు కబడ్డీ, ఖోఖో, హ్యాండ్బాల్, ఫన్ గేమ్స్ నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా అతిథులను ఘనంగా సన్మానించారు. నేడు ఓడినా రేపటి విజయం కోసం ప్రయత్నం చేయాలని సూచించారు. ఇలాంటి ఆటల పోటీలు నిర్వహించడంపై పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. Thank you everyone for being a part of this incredible journey, for making this sports event a success, for showing us the power of sports, the power of unity and the power of dream. Until we meet जय गणेश